క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లఘుశెట్టి వనజ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కొలకలూరు విచారణ కీర్తిశేషులు పమిడిపల్లి శౌరి మాస్టర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం హాలియా విచారణ కీర్తిశేషులు మలిగిరెడ్డి శౌరెడ్డి గారి ప్రథమ వర్ధంతి మరియు కీర్తిశేషులు మలిగిరెడ్డి డేవిడ్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మలిగిరెడ్డి అంతమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ విజయవాడ మేత్రాసనం కేసరపల్లి విచారణ సభ్యులు కోలంటి జోజి గారి 70వ పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సంతోష్ కుమార్, సునీల్ కుమార్, శ్రవణ్ కుమార్, కోడళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి.
చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసులు మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. మనసులు మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధిని చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు, మేము నీ దేవులమున ప్రేమను కనుగొంటిని. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, బాలయేసు భక్తులారా, ఈనాడు కథోలిక శ్రీ సభలో మనము సామాన్య కాలంలోని 14వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ఈనాటి 3 పట్టణాలను మరీ ముఖ్యముగా సువిశేషాన్ని మనము ధ్యానించి దానిని అవలోహనము చేసుకున్నట్లయితే ఈరోజు క్రీస్తు ప్రభు 72 యొక్క సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ ఉన్నారు. ఆ పంపించినటువంటి శిష్యులు వాళ్ళలో ఏ భయము లేకుండా దేవుడు మాతో ఉన్నాడు, పంపించినటువంటి దేవుడు మాతో ఉన్నాడు అని నమ్మకం ఉంచుకొని వాళ్ళు కీర్తనల గ్రంథము 23:1 చెప్పిన విధముగా ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయ్య లేదు అన్న నమ్మకముతో, అన్న విశ్వాసముతో వాళ్ళు క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడానికి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి తిరిగి సంతోషముతో వాళ్ళ యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు వారి ద్వారా చేసి ఉన్నాడు, అద్భుతాలను చేసి ఉన్నాడు, సువార్తను ప్రకటించి ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, నీవు నేను కూడా జ్ఞానస్నానము స్వీకరించి ఉన్నప్పుడు మనం ఒక బాధ్యతను స్వీకరించున్నాము. ఏ బాధ్యత అంటే క్రీస్తు ప్రభుని ప్రకటించడము, క్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో భాగస్థులము. దేవుని రాజ్యము కోసము స్థాపనలో మీరు నేను కూడా భాగస్థులమే. కావున మనము కుటుంబంలో ఉన్నా కానీ, సంఘములో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ క్రీస్తు ప్రభు గురించి మనము ధైర్యముగా నిర్భయముగా ప్రకటించగలుగుతున్నామా? మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా మనము క్రీస్తు ప్రభుని ప్రకటించగలుగుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన యొక్క మానవ యొక్క బలహీనత వలననో కొన్నిసార్లు క్రీస్తు ప్రభుని ప్రకటించకపోయినట్లయితే ఆ క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకొని దేవుని యందు క్షమాపణ అడుక్కుందాం.
దైవమా నా ప్రాణ జ్ఞానమా దైవమా దైవమా నా ప్రాణ దానమా దయచూపి నన్ను మన్నించుమా కను పాపలు కమ్ముకున్న కన్నీటితో దయచూపి నన్ను మన్నించుమా కను పాపలు కమ్ముకున్న కన్నీటితో జ్ఞానివలే వెదకి నిన్ను చేరుకొంటిని దైవమా దైవమా నా ప్రాణ దానమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం మీకై స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. జనితైక సుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ
పాపము కడుగుమయా. నిన్నే ఆరాధించెదం, నీకై స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకై స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం, నీకై స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకై స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన మీ కుమారుడు బాధామైన శిలువ మరణము ద్వారా విమోచించుదివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్య ఆనందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేను యెరూషలేము మీదికి శాంతిని నదివలె పారింతును. యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమను నదివలె పారింతును.
జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమును మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. రెండవ పఠనం. నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. పునీత పౌలు గలింతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత పౌలు గలింతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరులారా, నా మట్టుకు నేను మరి ఇతరములైన దేని యందునుగాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిని. ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇజ్రాయేలీయులకు అవి లభించునుగాక. ఇక మీదట ఎవడును నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరికృత పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికృత వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు సందేశమై. సరికృత పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికృత వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు సందేశమై. అనురాగమే రాగమై ఆనందమే
ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త అధ్యాయం 10 పవిత్ర వచనములు 1 నుండి 12 మరియు 17వ వచనము నుండి 20వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారి ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారినిగా పంపవలసినదిగా యజమాని ప్రార్థింపుడు. మీరి పొండు, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్మును పంపుచున్నాను. మీరు జాలనైనను పాదరక్షకులైనను కొనిపోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది మీకే తిరిగి చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లుల్లా తిరగరాదు. మీరు ఏ పట్టణమునైనను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు ఏది పెట్టినదో దానిని భుజింపుడు. అచ్చట రోగులను స్వస్థతపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాను. అయినను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోము పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోపడుచున్నవి అని చెప్పారు. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రువులను అనగద్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి ఏవి మీకు హాని చేయజాలవు. దుష్ట శక్తులు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు 72 శిష్యులను సువార్తను ప్రకటించడానికి పంపి ఉన్నారు. వాళ్ళు తిరిగి ఆనందముతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మనము కొద్దిగా ఆలోచించి ఉన్నట్లయితే
3.5 సంవత్సరాలు వాళ్ళు జీవించలేదు. ఇంకా కొద్ది రోజులే దేవునితో వాళ్ళు ఇంతవరకు ప్రసంగించలేదు. దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను మాత్రమే చూసి ఉన్నారు. దేవుడు ప్రసంగిస్తున్నటువంటి ఆ ప్రసంగాలు మాత్రమే విన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ నుండి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుండి ఏమి చెబుతామని వాళ్ళు అడగలేదు. ప్రభువా, మీరు మాతో ఇదిగో సువార్తను ప్రకటించమని మమ్మల్ని పంపిస్తున్నారు కదా, మేము ప్రజలకేమి చెప్పాలి? మేము మా యొక్క ట్రైనింగ్ పీరియడ్ కూడా పరిపూర్తి కాలేదు. ఇన్ని రోజులు మీరే ప్రకటించున్నారు. మీ చెంతకు వచ్చిన వారిని అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ఆరోగ్యం చేకూర్చున్నారు. బాధల్లో ఉన్న వారికి బాధలను తీర్చివేసి ఉన్నారు. కన్నీటితో ఉన్న వారిని కన్నీటిని తుడిచివేసి ఆనంద బాష్పాలను మీరు ఉంచి ఉన్నారు. చనిపోయిన వారిని జీవంతో లేపారే, ఇవన్నీ మేము చూసాము. కానీ ఏ రోజున మీరు చేయండి అని ఇంతవరకు మాకు చెప్పలేదు అని క్రీస్తు ప్రభుని మాత్రము వాళ్ళు ప్రశ్నించలేదు. ఇదిగో దేవుడు మమ్మల్ని పంపిస్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఇదిగో ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించడానికని నమ్మకము. ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నప్పుడు మాలో ఏదో ఒక దైవ సాన్నిధ్యాన్ని మేము అనుభవించి ఉన్నాము. ఈ క్రీస్తు ప్రభు ఎవరని తెలుసుకున్నాము. ఆయన యొక్క చేసినటువంటి కార్యాలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మా హృదయాలలో ఎక్కడో ఒక క్రీస్తు ప్రభుని అనుభవించి ఉన్నాము. మేము అనుభవించినటువంటి దేవుణ్ణి, మేము విశ్వసించినటువంటి దేవుణ్ణి, మేము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, మేము కొలిచినటువంటి దేవుణ్ణి, ఆ దేవుణ్ణి మేము వెళ్ళి ప్రకటిస్తాము. ఏమి నమ్మకము? ఎందుకంటే పంపించినటువంటి దేవుడు మాతో ఉన్నాడు అని నమ్మకం. మేము విశ్వసించినటువంటి దేవుడు మేము నడిచే నడకలలో, మేము ప్రయాణం చేసి ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉంటాడన్నటువంటి గొప్ప విశ్వాసం. వాళ్ళు ఏం ప్రకటించారు? ఈరోజు క్రీస్తు ప్రభు చెప్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు దేవుని రాజ్యము సమీపించిందని మాత్రము చెప్పండి. అందుకేనేమో క్రీస్తు ప్రభు కూడా మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనములో ఆయన మొట్టమొదటి ప్రసంగము పునీత మార్కు గారు రాసిన శుభవార్త ప్రకారము కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది అన్నాడు. మీరు హృదయ పరివర్తనము చెందండి అన్నాడు. దేవుని రాజ్యము సమీపించిందంటే క్రీస్తు ప్రభు ఈ మనుషులకి దేవునికి మధ్యటువంటి తెగిపోయినటువంటి బంధాన్ని మళ్ళీ, ఆ తప్పిపోయిన వాటిని మళ్ళీ తిరిగి రక్షించడమే. దేవుడు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే రోమీలకు రాసినటువంటి లేఖలో చెప్తున్నాడు, దేవుని రాజ్యం అనగా శాంతి సమాధానం. క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో, క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యము ఎక్కడ ఉన్నదో అక్కడే దేవుని రాజ్యం. అందుకే క్రీస్తు ప్రభు కూడా చెప్పినాడు మత్తయి శుభవార్త 6:33లో, మొదట మీరు దేవుని రాజ్యమును వెతకండి, మిగతా అన్ని మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మన యొక్క కథోలిక శ్రీ సభకు లేకపోతే కథోలిక మనము విశ్వసించే దేవుని యొక్క కథోలిక సంప్రదాయానికి, ఈ మతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి అంటే ఆ ప్రత్యేకత ఐందవ పురాణ గాథల్లో కావచ్చు, మిగతా మతస్థుల్లో కావచ్చు, వాళ్ళు మాత్రము దేవుని చెంతకు వెళతారు. దేవుణ్ణి ఆత్మను పరమాత్మలలో ఒక్కటిగా చేర్చడానికి హిమాలయాల్లోనో ఎక్కడికో వెళతారు. కానీ మన దేవుడు మాత్రము మన మధ్యకు ఒక మనిషి అవతారిగా వచ్చి మనల్ని రక్షించడానికి, దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ అగాధము,
ఆదాము చేసినటువంటి మొదటి పాపాన్ని తొలగించడానికి, మనుషులతో పాటు జీవించడానికి, మనుషులను అర్థం చేసుకోవడానికి ఒక మానవుడిగా ఈ లోకానికి అవతరించి ఉన్నాడు. అది మన ప్రత్యేకత. మనం విశ్వసించినటువంటి ఈ యొక్క కథోలిక శ్రీ సభకున్నటువంటి ఒక ప్రత్యేకత. అందుకే ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ అధ్యాయం 15 పవిత్ర వచనము 19. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో అందరికంటేను మనము అత్యంత దహనీయులము. మన యొక్క లక్ష్యము, మన యొక్క కేంద్రము ఈ లోకం వైపు మాత్రమై అన్నట్లయితే మనమందరికంటే, క్రైస్తవులు కాదు ఇతరుల కంటే అత్యంత దహనీయులమని పునీత పౌలు గారు చెప్తున్నాడు. మన యొక్క లక్ష్యము, మన యొక్కది ఆయన వైపు ఉండాలి, ఇటువైపు కాదు. కాబట్టి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు ఇద్దరిని చొప్పున పంపిస్తున్నారు. ఈరోజు చిన్నప్పుడు విన్నటువంటి ఒక కథ అందరికీ తెలిసింది, తాబేలు కుందేలు కథ. ఆ కథలో మనం ఒక్కటే విన్నాము, దానికి 4 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా తాబేలు గెలిచింది అనుకుంటా, కానీ కుందేలు ఏదో నిద్రపోయి అలసపోయి ఉంది. దానికి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని గుణపాఠం నేర్చుకున్నాం. రెండోది ఏమిటంటే, మళ్ళీ కుందేలు అనేదిగా ఇదిగో నేను ఎట్లున్నాను, మళ్ళీ మనము పోటీ పడదామనుకుంటారు. అప్పుడు తాబేలు కుందేలు ఏమైంది, మళ్ళీ పరుగు పందెం మొదలు పెడతారు. ఒక్క క్షణములోనే తాబేలు కాకుండా కుందేలు లక్ష్యానికి చేరుతుంది. ఈసారి కుందేలు గెలిచింది. అప్పుడు నీవు కాదు తాబేలు అనేది కదా, మళ్ళీ మన ఇద్దరం పరుగు పందెం పెడతాం. ఈసారి మనము పోయినటువంటి ఆ ఒక దారి కాదు, ఇప్పుడు నేను కొత్త దారిని చూపిస్తాను అని తాబేలు కుందేలు మొదలుపెట్టారు పరుగు పందెం. యొక్క పరుగు పందెపు మధ్యలోకి పోయినప్పుడు ఒక చెరువు వచ్చింది. కాబట్టి కుందేలు దాటలేక తాబేలు ఏమైంది, వెళ్ళిపోయి పరుగు పందానికి లక్ష్యము. అప్పుడు అనుకుంటారు, ఒకసారి నువ్వు గెలిచావు, ఇంకోసారి నేను గెలిచాను, ఇది కాదు, ఈసారి మనం ఒక పరుగు పందెం పెడదాం అనుకొని ఇద్దరు పరుగు పందెం మొదలయ్యారు. ఈరోజు చిన్నగా పోయేది అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మామూలు దారిలో వచ్చినప్పుడు ఈ కుందేలు ఏమైందంటే తాబేలుని భుజం మీద వేసుకునేది. ఆ వాగు వచ్చినప్పుడు, ఆ చెరువు లాంటివి వచ్చినప్పుడు, అప్పుడు తాబేలు దీని మీద వేసుకొని ఇద్దరు ఒకే గమ్యస్థానానికి చేరతారు. ఇద్దరు విజయులు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈరోజు కూడా ఇద్దరు చొప్పున పంపిస్తున్నారంటే మనము కలిసి కట్టుగా టీం వర్క్గా చేయవలసినటువంటి దేవుని రాజ్యము నాది కాదు, నీది కాదు, మనందరిది. కుటుంబంతో సహా, సంఘముతో సహా దేవుని గురించి ప్రకటించబడాలి. ఆ యొక్క కృప కోసం కలిసి మనము ఏక మనస్కులై ఒకే హృదయంతో ఒకే మనస్సుతో దేవుని రాజ్యము కోసం ఆ యొక్క శ్రమిద్దాం. ఆ యొక్క కృప కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, మౌనముగా తలలు వంచి కళ్ళు మూసుకొని మన యొక్క సొంత విన్నపములను సమర్పించుకున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. अर्पितं ప్రభువార్పితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువార్పితం అంకితం ప్రభువా నాదు జీవితం నీవసగిన వారిని నీ కొరకే అర్పితం ఇది పేదవారి హృదయార్పణం నీవసగిన వారిని నీ కొరకే అర్పితం ఇది పేదవారి హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగియుంటిని మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగియుంటిని నీకు ప్రియముగా మలచుకొంటిని నీకు ప్రియముగా నన్ను మలచుకొంటిని గురుకరములతో ఆశీర్వదించి మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో సహోదరి సోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురు కాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనడి ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసిన, తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలమని కీర్తి మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ మేలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసనలతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్య మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధనము యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకంచుకునము. మా లియో 14వ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, మన కుటుంబంలో చనిపోయినటువంటి సకల ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకున్నాం. మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అగస్టిన్ గారితోనూ, ఆయనను మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన మేము పాపమును విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు బలహీనతలు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఒకరినొకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమేరా రండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమేరా రండి. ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. అతన్ని శరణ వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన
గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. మీకు కృతజ్ఞులమై నిరవధికంగా మేము స్తుతిందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను మంచి దేవుని ఆశీస్సులకై ప్రార్థించండి. సమస్త జ్ఞానమునకు అతీతమైన దేవుడు ప్రసాదించు శాంతి మీ హృదయములను మనస్సులను దివ్య జ్ఞానముతోనూ దైవ ప్రేమతోనూ మన ప్రభువును దైవ కుమారుడైన యేసుక్రీస్తు భక్తితో నింపునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము కలిసి పోదాము, సువార్త చెప్పపోదాము.